ఆలోచిస్తున్నావు? నా జీవితం గురించి. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించే అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ గురించి ఆలోచించి నీకు అన్ని అమర్చేవాడు వేరేవాడు ఉన్నాడు కదా. ఎవరు? నా తండ్రా? కాదు, నిన్ను కట్టుకోబోయేవాడు. అయితే నా గురించి నేను ఆలోచించుకోకూడదా? ఆ సామ్రాజ్యుని తీసుకెళ్ళాడు కనుక ఇప్పుడు ఆలోచించాలి. ఏనో మాట్లాడుతున్నది? నిన్ను తీసుకెళ్ళిన సామ్రాటు నిన్ను ఏం చేయకుండా ఊరికే వదిలేశాడా? షడప్! ఏంటా పిచ్చివాగుడు? ఇది నేనంటున్న మాట కాదు, నీ నాన్న అంటే పడని వాళ్ళు నిన్ను ఆ సామ్రాట్ తీసుకెళ్ళి పాడు చేశాడని ప్రచారం చేస్తున్నారు. పని పడలేని వాళ్ళు ఏదో అనుకుంటారు, నీకేదో కేర్ చేయదు. నువ్వు పట్టించుకోకపోయినా ప్రజలు పట్టించుకుంటారు. నిన్ను పెళ్లి చేసుకోవటం అమెరికా అబ్బాయికి ఇష్టం లేదని వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. వాడిష్టం ఎవరికి కావాలి? నాకే వాడిని చేసుకోవడం అసలు ఇష్టం లేదు. ఆ సామ్రాట్ మూలంగా నీ మీద నింద పడింది. ఏం మాట్లాడుతున్నా? నా మీద నింద పడ్డామేంటి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను గీత. ఆ సామ్రాట్ మూలంగా నీ మీద పడ్డ నింద కారణంగా నీకు పెళ్లి జరగడం చాలా కష్టం. అయినా నీకేం బాధ లేదు. నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎంత ధైర్యం నీకు? మా నాన్నతో చెప్పి నువ్వు ఉద్యోగం కూడా పీకిస్తా. జాగ్రత్త. కూల్ డౌన్ గీత, కూల్ డౌన్. కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి. చూడు, మళ్ళీ నాకు కనిపించామంటే చంపేస్తాను. మరింతగా బయటకు వెళ్ళిపో. నువ్వేం చేసినా నాకు ఇష్టమే, కానీ ఎప్పుడు ఏం చేస్తావో చెప్తే అప్పుడే వస్తా. చిచ్చి, అవకాశం దొరికితే ప్రతి మగాడు పెద్ద మొనగాళ్ళ మాట్లాడేవాడే.